జనవరి 12న రిలీజ్ చేయాలని ముందే నిశ్చయించుకోవడం జరిగింది. వేరియస్ రీజన్స్. ఓకే. వన్, సంక్రాంతి బరిలో ఉంటే బాలయ్య గారి సినిమాకి ద బయర్స్ విల్ బీ మోర్ ఎక్సైటెడ్ టు పే ద ప్రీమియం అండ్ కలెక్షన్స్ విల్ బీ మోర్ బికాస్ సంక్రాంతి అనేది సినిమా పండుగ, మనకి చాలా రైతుల పండుగ, సినిమా పండుగ లాగా చూస్తున్నాం అన్నమాట. జనవరి 12 అనేది వివేకానందన్ జయంతి కూడా అన్నమాట. ఇట్స్ మై ఐడల్ బేసికల్లీ. సో ఆయన ఇంటర్నేషనల్ యూత్ డే అది. సో ఇవన్నీ జరిగినప్పుడు సో ఐ ఫిక్స్ దట్ జనవరి 12 రావాలనేది. 12 నుంచి దాటి వెళ్ళలేను, ఎందుకంటే సమ్మర్ కోసం వెళ్తే ఇది సీజన్, దాని తర్వాత సమ్మర్ సమ్మర్లో బాహుబలి ఉంది బేసికల్గా, ముందు వెనకలేదు. అంత టైం పడితే నా ఇంట్రెస్ట్ కూడా ఇట్స్ ఏ హెర్క్యులియన్ టాస్క్ ఇన్ ద ఫైనాన్షియల్ వైస్ టు. సో ఐ డిసైడెడ్ దట్ ఇది 12వ తారీఖు జనవరి రావాలని. నేను బాలయ్య గారికి కథ చెప్తున్నప్పుడు చెప్పాను, ఆయన చాలా తక్కువ టైం ఉంది అన్నారు. ఇది వాట్ ఎవర్ వీ డూ పక్కా ప్రణాళికతో వెళ్దామని. అదేవిధంగా సినిమాని అమరావతిలో అనౌన్స్ చేయడం ఉగాది దగ్గర నుంచి నిన్న జరిగిన పతాకోత్సవం దాకా పక్కాగా ప్లాన్ చేసింది. ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, కోట్లింగాల్లో హైదరాబాద్లో ఓపెనింగ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు లక్ష్మీపుత్ర కేసీఆర్ గారును ఆయన ఒప్పుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, ఆయన ఒప్పుకోవటం. హీ నోస్ ఎ లాట్ అబౌట్ ద హిస్టరీ. నేను వెళ్ళినప్పుడు నాకు చాలా చెప్పారు అనమాట. దెన్ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారి సమక్షంలో తిరుపతిలో ఇది జరగటం, ఆడియో ఫంక్షన్ జరగటం. నిన్న వైజాగ్లో జరిగిన శాతవాహన పతాకోత్సవం దాకా ప్రణాళికతో వెళ్ళాం. ఈ రిలీజ్కి ఇప్పుడు ఈ ఈవెంట్స్ జరగాలి. అదేవిధంగా సినిమాను కూడా ఈ రిలీజ్ కావాలంటే దీస్ ఆర్ ద వార్ సీక్వెన్సెస్. ఐ సాట్ టైట్లీ విత్ మై విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్ తోటి, కెమెరామెన్ తోటి, ఎప్పుడు మనం ఎప్పుడు ఇది షూట్ చేసి ఎప్పుడు ఇస్తే వెన్ దే కెన్ డెలివర్ బ్యాక్, డెలివరీస్ టైమ్స్ అవన్నీ చూసుకొని ఇంత టైట్ షెడ్యూల్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవటం, తన్ని మీట్ అవటం సంభవించింది, పెళ్లి చేసుకోవటం సంభవించింది. బట్ షీ అండర్స్టూడ్. ఈ సినిమాని అనుకోకుండా, అన్ని సినిమాలకి జరగదు, బట్ ఈ సినిమాలో మరి ఆ ప్యాషన్ డ్రైవ్ చేసి ఒక యజ్ఞంలా చేస్తే తప్ప ఈ సినిమా అవ్వదు. మాకున్న బడ్జెట్లో మేము అనుకున్న రోజుల్లో 80 రోజులు తీయాలని ప్లాన్ చేసుకున్నాం. వీ అచీవ్డ్ దట్. 79 days వీ ర్యాప్డ్ ఇట్ బేసికల్లీ. దానికి పెళ్లి చేసుకున్న తర్వాత షీ అండర్స్టూడ్ దట్ నా వర్క్ స్టైల్ ఎలా ఉంటుందని. షీ బీయింగ్ ఏ డాక్టర్, షీ నోస్ అర్జెన్సీస్ ఎలా ఉంటాయి, ప్రొఫెషనల్గా ఎలా ఉంటుంది అనేది. బట్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. పెద్దవాళ్ళు ఇంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. హనీమూన్ వెళ్ళారా? బ్రీఫ్ ట్రిప్ టు మాల్దీవ్స్ అండి. ఓకే. ఓకే. ఏది ఆ 10 days? అవునండి, 7 days యాక్చువల్లీ. పెళ్ళైన తర్వాత ఆగస్ట్ 7 పెళ్ళయింది, 7 మళ్ళీ 15-16 నుంచి బ్యాక్ ఇన్ టు ద వర్క్ అని. బట్ ఇది గొప్పదేం లేదండి బేసికలీ, బికాస్ వెన్ యూ ఆర్ ఇన్ ఏ యాజ్ అ డైరెక్టర్ యు ఆర్ CEO అండి. సో క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటాం బేసికల్గా. యాజ్ అ రైటర్ యూ విల్ బి థింకింగ్. నేను డైరెక్టర్గా వెళ్తున్నప్పుడు దో యు ఆర్ ప్లానింగ్ ఇట్, ఒకరోజు ఈ రోజు డ్యూటీస్ మన ఏమైనా ఉంటే, అండ్ యూ విల్ బి ద CEO, యూ విల్ బి కమాండింగ్ ఎవ్రీవన్. ఇక్కడ యాజ్ సూన్ యాజ్ డైరెక్టర్ గోస్ ఆన్ టు ద సెట్స్, కెమెరా ఎక్కడ పెట్టాలి, అక్కడి నుంచి ప్రొడక్షన్ వాళ్ళు మీ ఫుడ్ ఎక్కడ పెట్టుకోవాలి, మేకప్ వ్యాన్స్ ఎక్కడ ఉండాలి, సో మన జూనియర్ ఆర్టిస్టులు అందరికీ ఏం చేయాలి, మేకప్స్ ఎలా ఉండాలి, ఇది కాస్ట్యూమ్ డ్రామా, ఇది నటీనటుల దగ్గర నుంచి అన్నీ అన్నమాట. సో ఒకసారి ఇది వెళ్తున్నప్పుడు మాకు బ్రీత్ చేసే అవకాశం కూడా దొరకలేదండి. అండ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టీమ్, డిఓపి దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి ఇన్ మై అసోసియేట్స్, ఎవ్రీవన్. సో వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్. అండ్ అందులో రమ్య కూడా పార్ట్నర్ అయిందన్నమాట టు బై గివింగ్ సపోర్ట్. మామూలుగా మీకు కుటుంబ వ్యవస్థ మీద, అంటే ఇప్పుడున్న భారతీయ వివాహ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? సో మస్ట్ అండ్ షుడ్ అండి. మా అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. అంతకన్నా ఎగ్జాంపుల్స్ అంటే 1000 ఎగ్జాంపుల్స్ రోడ్డు మీద ఎక్కర్లేదు. సో ఐ సీన్ దట్ మా బావగారు మా చెల్లి చాలా అన్యోన్యంగా ఉన్నారు. నేను మా ఆవిడతో అలాగే ఉంటాను. అంటే మీరు ఆ లైఫ్ కొంచెం అది చేసి లేట్గా చేసుకొని అది మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఎప్పుడు మీకు లేదు? అంటే వివాహ వ్యవస్థ అన్నది అందుకోసం అడిగాను, అంటే రైట్ టైంలో చేసుకోవాలి లేకపోతే అలా. ఈజ్ ద రైట్ టైం అండి. వాట్ ఈస్ ద రైట్ టైం? వాట్ యూ ఫీల్ ఈజ్ ద రైట్ టైం. ఒకతను 21 సంవత్సరాలకు రైట్ టైం అనుకోవచ్చు, యూ మైట్ బి రైట్. నేను ఇది నా రైట్ టైం అనుకున్నాను. అబ్సల్యూట్లీ. అండ్ కొంతమంది నోటి నుండి ఒక భాష వింటుంటే, ఆ భాష వింటుంటే తెలుగు భాష ఎంత గొప్పగా ఉంటుందో అనిపిస్తుంటుంది. అందులో మీరు ఒకరు. మీరు మాట్లాడుతుంటే అంటే ఎందుకు అంత భాష మీద అంత పట్టు ఎట్లా వచ్చింది మీకు? ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ చెప్పండి. టీచర్స్ చిన్నప్పుడు తెలుగు పండిట్ కృష్ణయ్య గారిని, అది మోర్ దెన్ ఎనీ వన్ మై గ్రాండ్ ఫాదర్ అండి, జాలమూడి రమణయ్య గారు నాకు విస్తృతంగా ప్రపంచాన్ని పరిచయం చేసింది, పుస్తకాలను పరిచయం చేసింది మహానుభావుడు అన్నమాట ఆయన. ఈ అమరావతి గౌతమిపుత్ర శాతకర్ణి కథకు కూడా ఆయన ఇన్స్పిరేషన్ ఉంది. చిన్నప్పుడు నాకు ఈ కథ చెప్పారు.
హీజ్ అ పోలీస్ ఆఫీసర్. కానీ సాటర్డే సండే అయితే నేను ఈనాడు పేపర్ మొత్తం రాయాల్సి వచ్చేదండి. చందమామలో ఉంటే కథలన్నీ రాయాలన్నమాట. సో హీ ట్రైన్డ్ మీ నో ఫర్ దిస్. నేను ఈరోజు ఇక్కడ మీ ఎదురు కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే దట్ మై గ్రాండ్ ఫాదర్స్ విజన్ బేసికలీ. మీరు ఇంగ్లీష్ కంటే నాకు తెలిసి తెలుగుని ఎక్కువ ఇష్టపడతారు. తెలుగుని ఇష్టపడతాను. ఇంగ్లీష్ పరాయి భాష ఏం కాదండి, అది నా వాడుక భాష కూడా అన్నమాట. సో ఇష్టాలు ఏం లేదండి, లైక్ అమ్మ నాన్న అంతే అండి. తెలుగు నా అమ్మ, ఇంగ్లీష్ నాన్న. మీరు ఎక్కువగా ఇష్టపడ్డ పుస్తకాలు ఏంటి? అనేక ఉన్నాయండి, మర్చిపోవచ్చు. మీరు ఎక్కువ తిలక్ గారి పుస్తకాల గురించి చాలా ఇష్టం. తిలక్ గారు కానీ రావిశాస్త్రి కానీ రచన వ్యాసంగం మొత్తం కంటతా వచ్చండి. యాక్చువల్గా రావిశాస్త్రి గారి వ్యాసాలు కూడా కంటతా వచ్చాను, డైరీ కంటతా వచ్చు నాకు. అతిశయోక్తి కంటతా వచ్చంటే, బట్ అంత దగ్గరగా. తిలక్ గారి శైలి నాకు బాగా ఉంటుంది. ఆయన అంటారు కదా, నా ఆశయాలేమో అభ్యుదయ దీపికలు, అక్షరాలేమో వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అని. నేను కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొని, రాజ్ కపూర్ సినిమా అంటే చాలా ఇష్టం అండి. ఒక అందమైన ఒక ఇతివృత్తాన్ని చాలా హ్యూమన్ ఎమోషన్స్ తోటి చాలా ఆటపాటలుగా చెప్తారండి. నేను నా సాధ్యమైనంత అది అలాగా నేను నా సినిమా కూడా అలా ఉంటాను, నేను ట్రై చేస్తూ ఉంటాను. దెన్ దే ఆర్ సో మెనీ ఇంగ్లీష్ రైటర్, హెర్మన్ హెస్సే, సిద్ధార్థ టు జర్నీ ఆఫ్ సో మెనీ బేసికలీ. మీకు అంటే స్పెషల్గా ఊరు విడిచిన ఊరి చివరి ఇల్లు, అది స్పెషల్గా అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మన సినిమాల మీద? అలా అందులో రమా క్యారెక్టర్ అండి బేసికల్గా. టు థింక్ ఆఫ్ సరోజ క్యారెక్టర్ అది కావచ్చు. ఆరుసారా కథలు, శాస్త్రి గారు రాసిన ఆరుసారా కథల్లో కోర్టులో ఒక సంభాషణ ఉంటుందండి బేసికల్గా. అందులోనే ఒక లాయర్ని ప్రశ్నించి సారా అమ్ముతున్న రంగం పేరు మర్చిపోయాను నేను. అలా వి బోత్ ఆర్ డూయింగ్ బిజినెస్, నువ్వు అది కోటేసుకొని చేస్తాను, నేను చేయట్లేదని. ఇది ఎక్కడ కూడా తెలియకుండా ఉంటుందండి. నెక్స్ట్ గమ్యం సినిమా ఒక డైలాగ్ వాడాం, తప్పులు అందరూ చేస్తారు కానీ కొంతమంది సరిదిద్దుకుంటారు అనేది సెటప్. అది శాస్త్రి గారు రాసిందండి. తర్వాత తెలియకుండా అది ఎట్లా దొర్లిందో తెలియదు అన్నమాట. బట్ ఈనాడు పేపర్లో చదివే అంతర్యామి దగ్గర నుంచి ఓకే, ఇప్పుడు ప్రతి చోట ఒక మెటీరియల్ అంటూ దొరుకుతుందండి. ఎవ్రీథింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ లాట్. అండ్ మీ ఫిలిం జర్నీకి వస్తే ఫస్ట్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయింది ఒకరికొకరు సినిమా. ఒకరికొకరు బ్రీఫ్ ఒక షెడ్యూల్ 2 షెడ్యూల్స్ చేసామండి. తర్వాత ఏం చేయలేదు. రసూల్ గారు సినిమా చేస్తున్నప్పుడు ఐ వర్క్ విత్ హిమ్ అన్నమాట. ఈజ్ అ గ్రేట్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. దెన్ ఐ వెంట్ టు బాంబే టు బికమ్ ఐ ట్రై టు బికమ్ అసిస్టెంట్ టు రాము గారండి. ఆయన కంపెనీ దాకా వెళ్ళాను కానీ ఆయన కలవలేకపోయాను. జేడీ మధ్యలో ఆపారు. కానీ జేడీ ఏదో సినిమా చేద్దాం అనుకున్నారు ఆయన. సరే నేను అది జరగట్లేదు బేసికల్గా, నేను రాము గారిని కలవలేకపోయాను అప్పుడు. దెన్ ఆ టైంలో నేను గమ్యం రాయటం జరిగింది. ఐ కేమ్ బ్యాక్. అప్పుడు ఒకసారి కలిసినప్పుడు రాము గారు అన్నారు, నువ్వు అదృష్టవంతుడివి, జేడీని దాటి నన్ను వచ్చి నేను ఏదో కథ చెప్పాడు, నువ్వు అది తీసేవాళ్ళు, నీకంటూ నువ్వు పాత పెట్టుకున్నావు, సో నువ్వు జేడీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని. సో ఇట్స్ ఎ లాంగ్ బ్యాక్ స్టోరీ. అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి తర్వాత మీరు సంభవామి యుగ అని పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు. పార్ట్ అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ సైడ్ ఎందుకు? టు లెర్న్, ఐ వాంట్ టు బికమ్ ఐఎమ్ ఏ స్టోరీ టెల్లర్, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ అండి. అప్పుడు నాకు సమీర్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ బాగా తెలుసు మాకు. సో ఆయన ద్వారా రసూల్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత రసూల్ గారి దగ్గర చేస్తున్న వన్ ఆఫ్ ద అసోసియేట్ రవివర్మ గారు సినిమా తీస్తున్నారన్నమాట. నేను ఆయన చేస్తున్నప్పుడు సంభవం మిగేగా తీస్తున్నారు బేసికల్గా. దానికి ఒక 25 లక్షలు ఎంతో పెట్టుబడి కావాల్సి వస్తే యాజ్ ఎ ఫ్రెండ్ ఐ నో హిమ్ ఈజ్ వెరీ టాలెంటెడ్ మ్యాన్ బేసికలీ. సినిమా వర్కౌట్ కావడానికి 100 రీజన్స్ ఉంటాయి, ఎన్నుకున్న కథ కావచ్చు అది. సో ఆయనకి నేను ఆ 25 లక్షలు ఇవ్వడం జరిగిందన్నమాట అప్పుడు. సో దోస్ 25 lakhs to do that film. Then later I went to Bombay and wrote Gamyam and I came back. So my father and Rajiv Reddy and Vivek Srinivas garu, Radhamoy garu nok ayana, Sivakumar and ok babai, chaala mandi kalisi they chipped in money and Gamyam happened. అది సిటీ ఆఫ్ గాడ్ కదండి, సంభవం యుగ. I didn't know that one, but they are doing a film. Okay. But they did this film and I chipped in my money. So. అండ్ మీరు ఈ ప్రొడక్షన్కి దానికి మధ్య బట్ ఇండియా డివైడెడ్, that's one of the first scripts which I had written. షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశారు. It's a very big film and seeing the Gandhiji assassination అయిన తర్వాత, seeing the entire మన partition ముందు తర్వాత, seeing India in 2 different point of views and one way might be Nathuram Godse's and one might be Manu Gandhi and
ఒక గాంధీని చంపాలనుకున్న ఒక వ్యక్తి, హీఈస్ అన్ ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ మహాత్మా గాంధీ. వై కిల్డ్, వాట్ డ్రో హిమ్ టు గో దేర్. అతని హ్యూమన్ స్టోరీ ఒకటి ఉంటుంది కదండి. మన గాడ్సే అని అప్పుడు నేను ఒక సర్వే చేశాను. గాడ్సే అంటే దాదాపు ఒక 60+ మెంబర్స్, ఇంక్లూడింగ్ మై ఓన్ బ్రదర్, 60+ మెంబర్స్ దే టోల్డ్ దట్ ఇన్ ఈజ్ అ పాకిస్తానీ టెర్రరిస్ట్ హూ కిల్డ్ మహాత్మా గాంధీ అని. సో ఇట్స్ సాడ్ సిచ్యువేషన్. దెన్ మను గాంధీ షీ యూస్ టు రైట్ అబౌట్ గాంధీ డైరీస్ అన్నమాట. సో వాళ్ళ వైపు నుంచి కథని చెప్తే ఎలా ఉంటుంది అనేది, బట్ అఖండ భారత్ అని బట్ ఇండియా డివైడ్ అని ఒక కథ రాయటం జరిగింది. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎ ఫిల్మ్ బేసికల్లీ. దానికోసం చాలా ట్రై చేశాను. అది చేద్దాం అనుకున్నప్పుడు దానికి టెస్ట్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని కెమెరాస్ తీసుకొని రాజీవ్ మేము కలిసి ఒక చిన్న దాంట్లో కొన్ని సీన్స్ తీసుకొని ఒక సీన్ టు సీన్ షూట్ చేస్తాం, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫన్, వితౌట్ ఆఫ్ పిక్నిక్ కైండ్ ఆఫ్ థింగ్. వీ కెన్ స్పెండ్ సమ్ 50,000 to 1 lakh చేద్దాం అన్నట్టు చేసి అది చేసిన తర్వాత వాటిలోంచి ఐ ఫౌండ్ ఏ స్టోరీ. ఆ 3 సీన్లు అనుకున్న తర్వాత వాటి చిన్న లింక్స్ వేసుకొని దీని మొత్తాన్ని ఒక షార్ట్ ఫిల్మ్లా చేసుకున్నాను అనమాట. ఇట్స్ నాట్ అవుట్ యాక్చువల్లీ, బట్ ఫర్ మై క్లోజ్ ఇన్నర్ సర్కిల్స్ అన్నమాట. అది నాకు చాలా ఎనలేని కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నమాట, దట్ ఐ కెన్ హ్యాండిల్ ఏ కెమెరా. కథకుడు వేరు, సినిమా మాధ్యమం ద్వారా కట్ చేయటం వేరన్నమాట. దట్ మేడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మీ, దట్ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అయింది. ఓకే ఓకే, అంటే అది కాంట్రవర్సీ అవుతుందని చెప్పి ఆపేశారు అన్నట్టు. డబ్బులు ఎవరు పెట్టడానికి ఇష్టం లేదండి. గాంధీ మీద నేను ఎన్నుకున్న పందా వేరండి. నాథురామ్ గాడ్సే ఆయన అగ్రాని అనే ఒక న్యూస్ పేపర్కి ఈజ్ అన్ ఎడిటర్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్. ఈజ్ బిగ్ ఏ జర్నలిస్ట్. బేసికలీ హీ హ్యాస్ టు టేక్ ఎ గన్ అండ్ షూట్ అంటే చాలా జరిగి ఉంటుంది. వాట్ హ్యాపెండ్, అంబాలా ఫోర్ట్లో ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఆయన కోర్ట్ స్పీచ్ ఒకటి లాంగ్ ఉందన్నమాట. అందులో చాలా ఇట్స్ ఎ పీస్ ఆఫ్ హిస్టరీ అది. అండ్ మను గాంధీ రైటింగ్ సూపర్బ్ ఉంటాయి. అండ్ గాంధీ ఇస్ ద వన్ హూ సెడ్ ఎన్ ఐ ఫర్ ఐన్ ఐ ఈజ్ నాట్ నెవర్ ఎ సొల్యూషన్ అని చెప్పారు ఆయన. కానీ ఆయన చంపిన అతను ఊరి తీశారు. సో వీ రియల్లీ డింట్ ఫాలో మహాత్మా గాంధీ ద నేషన్. అది చాలా గమ్మత్తుగా అనిపించింది నాకు. వాట్ మైట్ హ్యాపెన్ ఆన్ దోస్ డేస్ అనేది మై విజిట్ అండ్ మై ఇంట్రొడక్షన్. ఐ వెంట్ అండ్ మెట్ గోపాల్ గాడ్సే, నాథురామ్ గాడ్సేస్ బ్రదర్, హూ వాజ్ జైల్డ్, హూ ప్రొక్రూడ్ ద గన్ అన్నమాట. అతను పేల్చిన గన్ తీసుకొచ్చిన అతను వినాయక్ నగర్లో ఉండేవాళ్ళు, పూణేలో. ఐ వెంట్ టు హిస్ థింగ్ అండ్ హీ రియల్లీ వెంట్. అగ్రాని అనేది ఎందుకు చూజ్ చేసుకున్నాం, విష్ణు సహస్రనామాల్లో ఒక పదం అగ్రాని అనేది, అది చూజ్ చేసుకొని. సో దెర్ ఆర్ హైలీ లిటరేట్ పీపుల్, బట్ the fanatism or the thought process at that moment, they went to extreme steps. So I found a human story there. So I want to see the thing, it's no controversy. I'm just presenting the heads and coins, both the sides ammata. Adi gammattaina situation ammata.